గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ స్వస్తిక్ గులాబ్ జామ్ మిక్సర్ని తీసుకున్నాను. మీరు ఏదైనా మిక్సర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోనికి ఒక కప్పుతోని 2 కప్పుల గులాబ్ జామ్ మిక్సర్ని నేను తీసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల గులాబ్ జామ్ మిక్సర్ని తీసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ఆ పాలను ఈ మిక్సర్లో వేసి బాగా కలిపిన తర్వాత మిగిలిన పిండిని కలపడానికి వాటర్ని యాడ్ చేస్తూ కూడా కలిపాను. ఇప్పుడు చపాతీ ముద్దలా కలపడానికి ఎన్ని వాటర్ అయితే పడ్డాయో అన్ని వాటర్ని కూడా ఇందులో వేసి నేను ఈ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలిపి ఇలా మరీ గట్టిగా నొక్కకుండా లూజ్గా నొక్కుతూ జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ కలపాలి. చపాతీ పిండిని కలిపినట్టుగా గట్టిగా కలిపితే గులాబ్ జాములు అనేవి మధ్యలో సరిగ్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. చూసారుగా, ఇలా సాఫ్ట్గా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు గాలి లోపలికి వెళ్ళి ఎండిపోకుండా ఉండడానికి ఒక మూతని పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత ఈ పిండిని తీసి ఇలా చూసినట్టయితే స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా విడదీసినట్టయితే మీకు ఇందులో ఎయిర్ బబుల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తున్నాయి. చూసారు కదా, పిండి అనేది బాగా పొంగి రెడీ అయింది. ఇప్పుడు ఈ పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. చిన్ని ఉండలను తీసుకోవాలి. గులాబ్ జాములు ఎప్పుడు కూడా పెద్దగా చేస్తే అవి పంచదారలో వేసినట్టయితే మనము ఆ పాకాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవు. కాబట్టి అతి చిన్న బాల్స్లా ఇలా చిన్ని బాల్స్ని చుట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ బాల్స్కి క్రాక్స్ వస్తున్నట్లయితే మీరు ఒక చిన్ని టేబుల్ స్పూన్తో ఆయిల్ని తీసుకుని ఆ ఆయిల్ని చేతికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గులాబ్ జామ్ మిక్సర్ని చిన్ని ఉండలు తీసుకుని చిన్ని బాల్స్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టినట్టయితే మీకు క్రాక్స్ అనేవి అస్సలు కనిపించవు. అయితే గులాబ్ జామ్ బాల్స్ని ఎప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టకూడదు. అలా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఇందులోనికి షుగర్ సిరప్ అనేది వెళ్ళడం కష్టతరమయ్యి ఈ బాల్స్ అనేవి మధ్యలో పిండిగా ఉండిపోతాయి. మనం లూజ్గా అంటే సుతి మెత్తగా చుట్టుకోవాలి. లోపల ఎయిర్ బబుల్స్ ఉండే విధంగా చుట్టుకోవాలి. ఇలా ఉండలు మొత్తము కూడా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీనికి పంచదార పాకాన్ని రెడీ చేద్దాము. ఇప్పుడు ఏ బౌల్ అయితే తీసుకున్నామో మనం పిండికి అదే బౌల్ని తీసుకుని దానితో 1 కప్పుకి 2 కప్పుల షుగర్ చొప్పున 2 కప్పులకి 4 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే షుగర్ని యాడ్ చేసామో అదే కప్పుతోని 5 కప్పుల వాటర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, నేను 1 2 3 4 5 చూసారుగా, ఇలా 5 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. ఈ షుగర్ సిరప్ని సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మరగనిద్దాం. ఆ తర్వాత ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని చేయడానికి ఒక గిన్నెని తీసుకుని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఏదైనా వంట నూనెను కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది కాస్త లో ఫ్లేమ్ అంటే చూస్తున్నారు కదా, ఇలా బాల్స్ వేస్తున్నప్పుడు ఎలా అయితే ఉన్నదో అలా ఉండేంత వరకు మరగనివ్వాలి. మరీ ఎక్కువగా హీట్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ బాల్స్ అనేవి అందులో వేసి స్టవ్ మంటని సిమ్లో పెట్టుకుని మనము గరిటెతో కదిలిస్తే ఇవి విడిపోతాయి. కాబట్టి ఇలా క్లాత్తో ఈ గిన్నెని పట్టుకుని ఇలా చుట్టూ రౌండ్గా తిప్పుకోవాలి. అప్పుడు ఇవి మాడిపోకుండా బాగా ఈవెన్గా అన్ని వైపుల నుంచి కుక్ అవుతాయి. ఆ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా గరిటెతో అటు ఇటు కదుపుతూ వీటిని మొత్తము కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎప్పుడు కూడా షుగర్ సిరప్లోని బాల్స్ వేడిగా వేయకూడదు. అలా వేస్తే గులాబ్ జాములు అనేవి విడిపోతాయి. ఇప్పుడు ఇలా ఈ బాల్స్ అనేవి వేయించి తీసుకున్న తర్వాత మనం సెకండ్ స్టెప్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇదే నూనెలోని మళ్ళీ రెండో ట్రిప్ కూడా ఈ బాల్స్ అనేవి వేసుకుని ఇవి కూడా బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ బాల్స్ అన్నీ వేయించేసుకుని ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లోని షుగర్ మొత్తము కరిగిపోయి సిరప్ అనేది రెడీ అవుతూ ఉంది. చూస్తున్నారుగా ఎలా మరుగుతూ ఉందో. ఇంకా పాకం రాలేదు. ఇది పాకం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఈ షుగర్ సిరప్ని ఒకసారి మనము గరిటెతో కలపాలి.
ఈ షుగర్ సిరప్ని గరిటెతో ఇలా కలిపిన తర్వాత ఆ గరిటెని బయటకు తీసి ఆ షుగర్ సిరప్ని మనం టచ్ చేసి చూసినట్లయితే అది మనకి స్టిక్కీగా కాస్త గమ్ముగా అంటుకుంటున్నట్టుగా అనిపించాలి. అలా ఉంటే మనకి గులాబ్ జామ్ పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు గులాబ్ జామ్ పాకం అనేది నాకు రెడీ అయింది. చూడండి, స్టిక్కీగా అంటుకుంటూ ఉంది. ఇప్పుడు దీనిలోని కాస్త ఇలాచీ పొడిని యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ షుగర్ సిరప్లోని ఇలాచీ పొడిని యాడ్ చేశాను, కానీ ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ఇలాచీ పొడిని యాడ్ చేసిన తర్వాత ఈ మరిగిన షుగర్ సిరప్లోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. గులాబ్ జామ్ బాల్స్ ఇందులో వేసి 3 నిమిషాలు ఇలా మరిగించిన తర్వాత ఈ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంతసేపటికి ఈ గులాబ్ జామ్స్ అనేవి ఈ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎందుకంటే మనం బాల్స్ని చల్లారిన తర్వాత వేసాము. ఎప్పుడు కూడా షుగర్ సిరప్ వేడిగాను అలాగే గులాబ్ జామ్ బాల్స్ చల్లారిన తర్వాత వేసుకుంటే మాత్రమే ఇవి సిరప్ని బాగా అబ్జర్వేషన్ చేసుకుంటాయి. చూడండి, 2-3 గంటల తర్వాత మనం వీటిని అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత బాగా ఉబ్బి చాలా బాగా ఈ జామ్లు అనేవి రెడీ అయ్యాయి. అయితే ఈ గులాబ్ జాములు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఒక గులాబ్ జామ్ బాల్ని తీసి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఇవి జ్యూస్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. అలాగే చాలా టేస్టీగా మనం యాడ్ చేసిన షుగర్ కూడా సమానంగా సరిపోయింది. ఇప్పుడు ఇలా మధ్యలో కట్ చేసినట్టయితే చాలా జ్యూసీగా ఈ గులాబ్ జాములు అనేవి చూసారుగా ఎంత జ్యూసీగా ఉన్నాయో.